హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని క్లిక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ రోజు మనం ఏఐ కన్నా పవర్ఫుల్ టెక్నాలజీ రాబోతుంది. దాన్ని ఏజిఐ అంటాం. అది ఎలా పనిచేస్తుంది, అసలు ఏఐ వర్సెస్ ఏజిఐ కంపేర్ చేయొచ్చా లేదా, ఏఐ ఎక్కడ ఉంది, ఏజిఐ ఎక్కడ ఉంది? ఆల్రెడీ ఏఐ అయితే ఎన్ని సాఫ్ట్వేర్ జాబ్స్ పోయినాయి, ఇప్పుడు ఏజిఐ అయితే ఎన్ని పోతాయి? ఈవెన్ ఏజిఐ తో సాఫ్ట్వేర్ జాబ్స్ ఒక్కటే కాదు, ఇంకా ఎన్నో జాబ్స్ ప్రమాదాల్లో ఉన్నాయి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంటేనే లైక్ చేసింది. కామెంట్స్ లో ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మెన్షన్ చేసి పెట్టండి. సో ఫస్ట్ ఏజే అంటే ఏందో అర్థం చేసుకుందాం. దానికన్నా అర్థం చేసుకోవడానికి ముందు మనకి ఏ అంటే ఏందో అర్థం అవ్వాలి. ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏజే అంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ని బిల్డ్ చేస్తారు. అది ఏం చేస్తుందంటే మీతో చాటింగ్ చేస్తుంది, లైక్ మన చాట్ జీపీటీ లాగా. సో అది ఓన్లీ చాటింగే చేయగలుగుతుంది. ఎందుకంటే మీరు డేటా అనేది చాటింగ్ లాగానే ఇచ్చారు అండ్ ట్రైనింగ్ కూడా చాటింగ్ లాగానే చేయించారు. సో అది ఓన్లీ ఇప్పుడు ఏ చాటింగ్ మాత్రమే చేయగలుగుతుంది. లేదా ఏ డ్రైవింగ్ చేసే ఏ మీరు తయారు చేస్తారు, సో అది ఓన్లీ డ్రైవింగ్ మాత్రమే చేయగలుగుతుంది. లేదా ఫోటో క్రియేట్ చేసి ఏ తయారు చేస్తారు, అది ఫోటో మాత్రమే చేయగలుగుతుంది. మీరు ట్రైనింగ్ ఓన్లీ ఫోటోకే ఇచ్చారు. కానీ ఏజీఏ అలా కాదు. ఏజీఏ మీరు ఏ టాస్క్ ఇచ్చినా నేర్చుకుని చేసేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏజీఏ బిల్డ్ చేశాను నేను, మామూలుగా ఒక ఇమేజ్ జనరేషన్ కోసం ఏజీఏ బిల్డ్ చేశాను. కానీ మనం దాంతో చాటింగ్ చేస్తూ కొద్దీ అది చాటింగ్ కూడా నేర్చుకుంటుంది, ఇమేజ్ జనరేషన్ నేర్చుకుంటుంది, గ్రాఫిక్ జనరేషన్ నేర్చుకుంటుంది. ఇంకా మీరు దాంట్లో డిస్కస్ ఏమేమి చేస్తారో అన్ని నేర్చుకుంటుంది. ఈవెన్ మీరు చెస్ నేర్పిస్తే చెస్ నేర్చుకుంటుంది, క్రికెట్ రూల్స్ నేర్పిస్తే క్రికెట్ రూల్స్ నేర్చుకుంటుంది, అన్ని నేర్చుకుంటుంది. మన ఏఐ ఏం చేస్తుంది అంటే ఓన్లీ నేరో ఒక పర్టికులర్ టాస్క్ మీద ఫోకస్ చేస్తుంది. ఏజీఏ అలా కాదు. ఏజీఏ అనేది అన్ని టాస్కుల పని చేయగలుగుతుంది. ఏఐ అనేది ఏదైనా మిస్టేక్ చేస్తే ఏఐని డెవలప్ చేసిన డెవలపర్ చెప్పేంత వరకు అది మిస్టేక్ ని గమనించలేదు. కానీ ఏజీఐ అలా కాదు. ఏజీఐ ఏదైనా మిస్టేక్ చేస్తే దాన్ని మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ టైం మిస్టేక్ చేయకుండా ఎలా చేయాలని కూడా క్లియర్ గా ప్లాన్ చేసుకొని మనకి రిప్లై ఇస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక చార్జిబిటీని తీసుకోండి. చార్జిబిటీ ఏం చేయగలుగుతుంది, మనకి టాక్ అంటే చాటింగ్ చేయగలుగుతుంది, ఇమేజ్ క్రియేట్ చేయగలుగుతుంది. కానీ ఏజీఐ అయితే ఏదైనా చార్జిబిటీ వచ్చింది అనుకోండి, ఏఐ కాకుండా చార్జిబిటీ లైక్ ఏజీఐ అనుకుందాం. సో అది ఏం చేస్తుంది, మీరు టాకింగ్ చేస్తుంది, మనతో ఇమేజ్ క్రియేట్ చేస్తుంది, వీడియో క్రియేట్ చేయమన్నా చేస్తుంది, ఆడియో క్రియేట్ చేయమన్నా చేస్తుంది, నేర్చుకొని చేస్తుంది. దానికి రాదు అని చెప్పదు, నేర్చుకొని చేస్తుంది. ఇప్పుడు మీరు చాట్ జీపీటీకి ఎమ్మటే ఇమేజ్ క్రియేట్ చేయాలంటే చేస్తుంది, వీడియో క్రియేట్ చేయాలంటే చేయదు కదా. సో నేను దానికి సెట్ కాను ఎలా చెప్తుందంటే, నాకు ఆ మోడల్ ట్రైన్ చేయలేదు కాబట్టి నేను చేయలేను అని చెప్తుంది. కానీ ఏం చేయాలి కాదు, అది దాని గురించి నేర్చుకొని తర్వాత మీకు జనరేట్ అప్పటికప్పుడు ఇచ్చేస్తుంది. సో చెస్ ఆడమంటే చెస్ ఆడుతుంది. సో అలా అన్ని టాస్క్స్ చేయగలుగుతుంది ఏజీఐ. కానీ ఏంది, ఒక పర్టికులర్ టాస్క్ గురించే దాన్ని డిజైన్ చేసి ఉంటుంది, ఆ టాస్క్ మాత్రమే చేస్తుంది. ఏజీ అలా కాదు, అన్ని టాస్క్లు చేసేయగలుగుతుంది ఏజీ. సో ఇది ఏజీ, అందుకే జనరల్ ఇంటెలిజెన్స్ అన్నారు. అంటే జనరల్ అంటే ప్రతి పని చేయగలుగుతుంది ఏజీ. ఒక్కసారి ఊహించండి, ఇది ఒకవేళ మన ఫోన్లోనే కాకుండా రోబోట్స్ ఏజీఐతో పనిచేస్తే ఎలా ఉంటుంది, ఊహించుకోవడానికి కష్టంగా ఉంది కదా. సో ఇలా అన్ని టాస్క్స్ చేయగలుగుతుంది ఏజీఐ. సో ఇప్పుడు ఏ జాబ్స్ కొంచెం రిస్కీగా ఉన్నాయో డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు జాబ్స్ ఏమేమి రిస్క్ లో ఉన్నాయో మనం చూద్దాం. ఫస్ట్ టైర్ 1 జాబ్స్ అన్ని ఆల్మోస్ట్ రిస్క్ లో ఉన్నాయి. లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తీసుకోండి, తన రోల్ చేంజ్ అయిపోతుంది. ఇది వరకు ఏఐతో కోడింగ్ చేసేవాళ్ళు ఎలా అంటే, ఇప్పుడు ఏ కోడ్ ఇస్తుంది, మనం అది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుంటాం, ఏదైనా బగ్స్ ఉన్నాయా లేవా, ఏదైనా హిడెన్ డేటా లీక్స్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసుకుంటాం. కానీ ఇప్పుడు ఏజీఐ పర్ఫెక్ట్ గా ట్రైనింగ్ అయిన తర్వాత అది చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అది ఆల్రెడీ 100 times ట్రైన్ అయిపోయి ఉంటుంది. అన్నిసార్లు ట్రైనింగ్ తీసుకొని మిస్టేక్స్ చేయదు. ఎందుకంటే జనరల్ ఇంటెలిజెన్స్ అన్ని ఫ్యాక్టర్స్ ఆలోచించుకొని మనకి కోడ్ రాస్తుంది. ఏంది, కొన్ని ఫ్యాక్టర్స్ నేరోగా ఆలోచిస్తుంది. దానికి ఉన్న లిమిట్ లోనే ఆలోచించేది. కానీ ఏం చేయాలి, అన్ని గమనించి దానికి తగ్గట్టు కోడ్ రాస్తుంది అండ్ ఎలాంటి మిస్టేక్ లేకుండా రాస్తుంది. సో ఆల్మోస్ట్ 10 మంది చేయాల్సిన వైట్ కోడింగ్ కూడా ఒక్కలే చేసేస్తున్నారు ఏజీఐ వల్ల. అండ్ సెకండ్ ఏంటంటే, గ్రాఫిక్ డిజైనర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కొద్దిగా రిస్కీగా ఉంటది. బట్ మొత్తం రిప్లేస్ చేయలేదు కానీ 95% 96% రిప్లేస్ చేయగలుగుతుంది. ఎందుకంటే క్రియేటివిటీ కావాలి. ఈవెన్ ఏజీఐ క్రియేటివ్ గా ఆలోచించగలుగుతుంది. బట్ ఎంతైనా హ్యూమన్ క్రియేటివిటీకి ఏ క్రియేటివిటీకి డిఫరెన్స్ ఉంటుంది కదా. సో ఇంకా కొన్ని టీచింగ్ జాబ్స్ కూడా రిస్క్ లో ఉన్నాయి. లైక్ ఏఐ కన్నా బెటర్ గా టీచింగ్ చేస్తున్నప్పుడు ఇంకా నార్మల్ గా ఫిజికల్ గా ఉండే టీచర్స్ ఆల్మోస్ట్ అవసరం, బట్ ఆల్మోస్ట్ అంతగా అవసరం ఉండదు. వాళ్ళ జాబ్ రిస్క్ లో ఉండదు కానీ వాళ్ళకి వర్క్ లోడ్ తగ్గుతుంది. సో మనం గమనించాల్సింది ఏంటంటే, ఏని ఎలా వాడుకోవాలని చూడాలి. వర్క్ లోడ్ తగ్గుతుంది మనం ఏ వాడుకుంటే. సో ఇంకా చాలా జాబ్స్ ఉన్నాయి, మీకు కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను. అవన్నీ కామెంట్ బాక్స్ లో చూసి ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.